నువ్వు దేని పెట్టుకుంటూ చెప్పు నువ్వు దేని పెట్టుకుంటూ చెప్పు నాయనా నన్ను ఒకటి నాశనం చేసేటట్లా ఊరు 470 ఏం తాగా నువ్వు కాదు ఇటు తిరుగు ఇటు చూపి ఏముంది చూడు పైకిలే చెబుతా వాసన వస్తుంది నాకు పైకిలే యా నుంచి వస్తున్నా చెప్పు ఇప్పుడు చెప్పు వినపడదు దీంట్లో చెప్పు అట్లా నీ పేరేంది ఇటు తిరుగు ఇటు ఆ గేట్కి చూడు చెప్పు ముత్తాపాలెం అయ్యా ముత్తాపాలెం నుంచి నడుస్తున్నా ఎందుకు వచ్చా స్వామి ఒకటి బోర్డు కొని దిగి వచ్చాడు నన్ను కాదు నువ్వు పిల్లకాయలకి బిస్కెట్లు ఇచ్చి ఒక కిడ్నాప్ చేసి లోపల వేసామడక పిల్లకాయలు కూడా రానేస్తారా రాడు పెట్టి కొట్టా అంటు నువ్వు తల మీద పిల్లోనే ఏంది నువ్వు నీ అమరమా ఇది ఎందుకు తీసుకున్నా ఎప్పుడు ఎందుకు తెచ్చా అది వస్తుంటే తల్లి పిల్లడికి ముక్క కాడ పెడుతున్నాడు వాసనకి వస్తున్నారు ఇప్పుడు రాని వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు నిన్ను గుర్తుపట్టారంట తెల్ల జుట్టు తెల్ల గడ్డామంట ముసలోడికి అర్థమైందా పొల్లు కింద పొల్లు పైకి తెరు నాగో చూపి పొల్లు చూపి నాటకం చేస్తావా ఏంది నాటకం కాదా బాబు ఆయన ఎవరో ఉన్న కానిస్టేబుల్ తమ్ముడు అవునా మా ఊళ్ళో కూడా 3 ఉన్నారు కానిస్టేబుల్ మీ ఊర్లో మా ఊరు 40 మంది ఉన్నారు కానిస్టేబుల్ అయితే ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వస్తుంది ఇప్పుడు పిల్లకాయలు తీసుకెళ్ళామంట ఇద్దరు తీసుకెళ్ళామంట మనం వచ్చి ఈ రోజు మరొక పిల్లడు రాబిడి కొట్టావంట అసలు నువ్వు నిజంగా మడిసివే జంతువుగా అసలు నీకు ఇప్పుడు ఉందా వస్తున్నారు ఫోన్ చేయమంటావా తెలిసేనా నిమిషాలు మరి రమ్మంటావా అంతే నువ్వు ఏడా ఉండాలా ఇంతే మళ్ళీ పరిగే కూడా చెట్లలోకి నువ్వు పరిగెట్టం కూడా ఉంటుందా నువ్వు పల్లి కట్టలే మేము రాడ్డు పెట్టి కొట్టలేదు నువ్వు ఎవడే నా కొడుకాడు అమ్మాడి అక్కన్నాక రాడ్డు పెట్టి కొట్టలేదు నువ్వు ఎవడే నా కొడుకాడు అమ్మాడి అక్కన్నాక ఎవరు కొట్టలేదా చిన్న నువ్వు అసలు నిజం మడిసివేనా అసలు నువ్వు కొట్టలేదు చెప్పు ముందా ఎవడు కొట్టాడు ఎవడు మాకేం తెలుసా నువ్వు తీసుకెళ్ళి నీళ్ళ పడేసావంటగా పిల్లవాడిని కొత్త మంది అంతా ఏ నా కొడుకు రమ్మను మొన్న హాస్పిటల్ అక్కడ బాపట్లో తెలిసిందే బాపట్లో మొత్తాపాలెం ఎక్కడ మీది మొత్తాపాలెం ఎక్కడ మొత్తపాలెం అంటే బోర్డుగానే వెళ్ళా ఫస్ట్ నువ్వు ఏ ఊరు అని చెప్పావు మాకు ఒంగోలు అని చెప్పావు ఒంగోలే ఇప్పుడు ముత్తాపాలెం అంటావు మళ్ళీ ముత్తాపాలెం నడిచి బుజ్జిగాడంటే 3 అసలు నీదే ఊరు కరెక్ట్ చెప్పు నాకు నాయన నువ్వు మనిషి పోతారు బాబా ముక్కు బాగా పడతారు పోతాళ్ళు అసలు నువ్వు మాట్లాడతావు ఎట్లా మాట్లాడతావు కొద్ది కాలేజీ ఏంది ఏం చెప్పు పిల్లోని తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళదు నువ్వా సంపడము కత్తి ఏది కత్తి పెట్టా కత్తి కూడా ఉందా నేసాను మేడ మీద వాళ్ళకేది చూసినావు మాక వాళ్ళు ఏందనుకోండి నీకు ఇప్పుడేం చేద్దాం అనేది అసలు నువ్వు ఏడ పెట్టే పిల్లోని పూకులో పెట్టాం మరతేసి లోపల పెట్టాను సొక్కాలు అక్కడ చంపేస్తాను మళ్ళీ నేను బలితే కత్తేది దగ్గర చాలా ఉందా యాక్షన్ తీయమంటావా తీనా తీసి అంత ఇంటికోటి బెక్కలేవు 2 నిమిషాలు అయితే ఫోన్ చేస్తున్నా నేను ధర్మం రాజుతున్నా బాబా ఫోన్ చేస్తున్నా కానీ ఇప్పుడు ఆగు ఎందుకు తీస్తున్నాయి మళ్ళీ ఏంది మొత్తం దాంట్లో మొత్తం తీసుకొచ్చా ఓహో నీ దగ్గర చాలా ఉందా ఎవరు తెలిసిందేనా అయితే ఎవరు పిల్లకాయలు తీసుకెళ్తాను వచ్చా నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఊది ఎంత ఊదు ఊతే నువ్వు ఆగు 370 మళ్ళీ ఊరు 470 ఏం తాగా నువ్వు కళ్ళు కాదు నువ్వు తాగింది పచ్చి మందు తాగా నువ్వు పచ్చి మందు తాగి నువ్వు పిల్లకాయలు కిడ్నాప్ చేస్తున్నావా చిన్న నువ్వు చాలా ధర్మరాజు అనుకున్నా కానీ నువ్వు కాదు ఏ ఊరు పల్లికారు మీరు చెప్పు నాకు ఒకసారి కొత్తపట్నం అంటే ఎక్కడ ఒంగోలు కాడేగా ఒంగోలే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు స్వామి నేను బాపట్ల నుంచి నడిచి వస్తాను నాయన ఎందుకు నడిచి వస్తున్నా నాయన నన్ను ఒకటి నాశనం చేసేటట్లా ఏంది నువ్వు ఆడపిల్ల నాశనం చేస్తాక నాయన ఏటకని చేసి తీసుకెళ్ళాడు ఆటకెళ్ళి ఏం చేసా చేప కొట్టావా పట్టాము 2 రోజులు ఆట కూడా చేసాం వచ్చి నీకు స్విమ్మింగ్ ఈత వచ్చారా చెప్పు మర్యాద చెప్పు ఈత నేను ఈదినట్టుగా మన ఆంధ్రాలో చెప్పి నీళ్ళు ఇస్తావా ఆ నీళ్ళ ఎవడైనా వేస్తాడా నవ్వు మాకు ఇదిగో బీపీ వస్తుందా బీపీ అయితే ఇప్పుడు అనేది ఆ నీళ్ళ ఎవడైనా వేస్తాడా మరి ఈత వచ్చా నువ్వు అందునప్పుడు వేస్తారు ఇప్పుడు ఆ నీళ్ళు ఏదలేరా మోకాళ్ళ రోజులు నీళ్ళ నడుచుకుంటూ వెళ్తారు నడుచుకుంటూ వెళ్తారు అసలు ఏ పిల్లని కిడ్నాప్ చేసి ఎందుకు నువ్వు నాయన నువ్వు మనిషి పోతురా బాబా
ఇగో ఎలా? ఇగో ఇగో చూడు ఇగో చెప్పేది నువ్వు ఏంటి చెప్పేది రాగు వస్తున్నారు రాగాలి అమ్మ నాన్న వస్తున్నారు సమాధానం చెప్పేళ్ళు ఎవరమ్మా నాన్న రమ్మను నువ్వు బిస్కెట్ ఇచ్చావా చాక్లెట్ ఇచ్చావా ఒక స్వామి నాకు తెలియదురా బాబా నువ్వేమి ఇచ్చి చెప్పానంటే ఒక స్వామి నాకు తెలియదురా బాబా ఓయ్ చేపల కూర పెట్టావాడు పిల్లడికి వాడు కక్కినప్పుడు చేప వచ్చింది ఒకటి. ఓరే నాయన ఇదంతా యాక్షన్ ఉందా ఆ? సరే లాగు ఇప్పుడు వస్తున్నారు లాగు రమ్మను ఇగో రంపం తీసుకొస్తున్నారు చేయి కోసేస్తాయి నీది రాంపం కాదు నా చేతి ఏయ్, ఏ జోక్ అనుకున్నావా నా చేతి అగ్గిపెట్టి కూడా తెచ్చుకు నువ్వు ఆగు. అగ్గిపెట్టి పెట్టి తలకాయ బీడు కలిసి అగ్గిపెట్లుండవా తలకాయ కాల్చావు అనుకున్నాడు కాల్చేవలేదు నువ్వు ఆగండి రా. ఏయ్ నువ్వు అసలు ఎందుకు వచ్చి కొత్త పాట నుంచి ఎందుకు వచ్చావు నువ్వు నువ్వేమనుకో ఇప్పుడు నాకు బీపీ వస్తుంది 15 సంవత్సరాలు బీపీ తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నా నువ్వు ఆ? ఎందుకు తిరుగుతున్నా భార్య లేదు భార్య లేదు కొడుకులు అన్నావు ఇద్దరు కొడుకుడు ఒక్కడే ఏం చేస్తున్నాడు సాయంత్రం వెళ్తాడు ఆయన ఆ? సాయంత్రం నాటికే నువ్వు సముద్రంకి వెళ్ళే అయితే ఎడదాకా రా ఒంగోలు నుంచి 70 కిలోమీటర్లు అట్లా వచ్చావు నువ్వు నాయనా 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 అసలు నువ్వు ఆగు, అది కాదు ఈ దీంట్లో పిల్లోడిని లోపల వేసావంటున్నావు దీంట్లో పెట్టుకొని పిల్లోడిని కప్పేసి లోపల వేసావంటు నువ్వు మనిషి వదిడే నువ్వు దేని పెట్టుకుంటూ చెప్పు నువ్వు మనిషి వదిడే నువ్వు దేని పెట్టుకుంటూ చెప్పు ఏయ్, దేని పెట్టి కొట్టా రాడ్డు పెట్టి కొట్టా లేకపోతే ఏంది ఆగు, ఆగు కాలుకి కాలు వేసి తొక్కేవాడిని కట్టేసి మూసండి ఆగు 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 ఏడకే ఏడకే? నేను మాట్లాడుతున్నప్పుడు వస్తున్నాను అమ్మ నా ఆగు ఆగి ఏయ్ ఇలా ఆగని చెప్పి ఆగి ఏయ్ ఇలా ఆగని చెప్పినప్పుడు ఆగు ఎలా? మాట చెబుతాగు